పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మన నాయకుడు ఇచ్చిన మాట తప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్త భుజం మీద మరొక పార్టీ జెండా ఉంచని దమ్మున్న వ్యక్తి మన వైఎస్ జగన్ అన్న. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయ చరిత్రలోనే మరొక పార్టీతో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా అధికారమైన ప్రతిపక్షమైన రొమ్ము విరిచి మగాడిగా ముందు నించుని పోరాడుతున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి దమ్మున నాయకుడు మన ముందున్నప్పుడు మనకి ఎందుకు భయం? ఈ రోజున కూటమి ప్రభుత్వం మన ఎంపీటీసీలతో జెడ్పీటీసీలతో బేరాలాడుతూ భయపడుతున్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ బెదిరింపులకి బేరాలకి లొంగకుండా జగన్తో పాటు అండగా ఉన్న ప్రతి ఒక్క ఎంపీటీసీ జెడ్పీటీసీలకి ప్రతి ఒక్క నాయకులకి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది అవుతున్న ఈ సందర్భంలో ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి ప్రభుత్వ పరమైనవన్నీ ప్రైవేటీకరణ చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోతుంటే ఇచ్చిన మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రతి ఒక్క హామీని అమలుపరిచినటువంటి ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ రోజున ప్రజలందరూ అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో స్కీములు లేవు, ఓన్లీ స్కామ్లు అని. అవునా కాదా? మరి ఈ రోజున రైతుల దగ్గర నుంచి ఎవరన్నా అండగా ఉన్నారు రైతులకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా పంటలకి రైతులకి నష్టం కలిగిస్తూ వాళ్ళ ఆత్మహత్యలకి కూటమి కారణం అవుతుంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అరటి రైతులకి భరోసాగా ఉంటూ ఆసరాగా ఉంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఆయన అడుగుజాడలో నడుస్తూ నిన్నటికి నిన్న మన సద్రుదులపాడు ఇన్ఛార్జ్ మేరకు నాగార్జున కూడా పొగాకు రైతులకి ఆర్థిక సహాయం అందజేశారు. మరి అటువంటి నాయకులు మన మధ్య ఉండడం మనందరి అదృష్టం. మరి ఈసారి వచ్చే ఎన్నిక